ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. బావ అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. అవును, బావ మాటలు నాకు నమ్మడానికి వీలుగా అనిపించట్లేదు. బావ ఏదో నిజాన్ని అందరి దగ్గర దాస్తున్నాడు. బావ మమ్మీని చూసుంటాడా? మమ్మీ బావ దగ్గర ఉండుంటుందా? నాకేదో డౌట్గా ఉంది అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది. అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది. జోష్న, ఏంటి ఇంకా నువ్వు పడుకోలేదా? కూడా మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? నీకు నిద్ర పట్టట్లేదా? నన్ను నీతోనే ఈరోజు పడుకోమంటావా అని అనగానే, గ్రాని నువ్వు మరీ ఇంత సెంటిమెంట్ఫుల్గా తయారయ్యావేంటి? నువ్వు ఫీల్ అయినంతగా నేనేమీ ఫీల్ అవ్వట్లేదు. నేను ఇప్పుడు ఆలోచిస్తుంది మమ్మీ గురించి కాదు, బావ గురించి. కార్తిక్ గురించి నువ్వెందుకు ఇప్పుడు ఆలోచిస్తున్నావే? బావ మాటల్లో నాకేదో డౌట్గా ఉంది. బావకి మమ్మీ ఎక్కడుందో తెలిసేమో అనిపిస్తుంది. అవును, బావ మన దగ్గర నిజాన్ని దాచిపెడతాడు అనిపిస్తుంది. అలా చేస్తే వాడికేం ప్రయోజనం? నీకు ఈ మధ్య పిచ్చి పట్టింది, అందుకే తిక్కగా మాట్లాడుతున్నావు. అలాంటిది ఏదైనా ఉంటే కార్తిక్ గాడు సుమిత్ర గురించి అందరి ముందు నిజమే చెప్పేవాడు. ఎందుకంటే మీ తాత పరిస్థితి కార్తిక్ కంటితో చూశాడుగా. చూశాక కూడా వాడు అబద్ధం ఎలా చెప్తాడు? ఖచ్చితంగా వాడికి సుమిత్ర ఎక్కడుందో తెలీదు, కానీ వాడు తీసుకొస్తాడు. మీ తాత మీ నాన్న నమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా కార్తిక్ అన్న మాటను నిలబెట్టుకుంటాడు. ఏమీ ఆలోచించకుండా పడుకో, నేను వెళ్తున్నాను. నీ దగ్గరుంటే పిచ్చి పడుతుంది కూడా అంటూ పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రాని, నువ్వు దీన్ని ఇంత ఈజీగా వదిలేస్తావేమో, కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలను. అవును, బావకి ఖచ్చితంగా మమ్మీ గురించి తెలిసింది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన శ్రీధర్ అలాగే దాసు కాశీ అందరూ కూడా సుమిత్ర కోసం వెతుకుతూ ఉంటారు. ఇక ఇంతలోకి దీప అలాగే కార్తిక్ బయటికి వస్తారు. రాగానే ఇక కార్తిక్, దీప సరే నేను తాత వాళ్ళ ఇంటికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి అతని కంటికి రెప్పలా చూసుకో. బావా, అమ్మని చూసుకునే బాధ్యత నాది. అమ్మ స్పృహలోకి వచ్చే వరకు మాత్రం నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాతయ్య వాళ్ళకి నిజం చెప్పద్దు. దీపా, నేను చూసుకుంటానంటున్నాను కదా. సరే, జాగ్రత్త. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు వెంటనే కాల్ చేయి, సరేనా అని చెప్పేసి కార్తిక్ అయితే ఇంకా వెళ్ళిపోతాడు. ఇక దీప లోపలికి వస్తుంది. రాగానే కాంచన, దీపా నిజంగా నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు వదిన మన ఇంట్లో ఉంది, ఇది ఏ ప్రమాదానికి దారి తీస్తున్నానని భయంగా ఉంది. అత్తయ్య అలా మాట్లాడుతున్నారేంటి? అవును దీపా, ఇప్పుడు ఈ విషయాన్ని మనం నాన్నతో అన్నయ్యతోనూ చెప్పకుండా దాచిపెట్టాం. ఈ విషయాన్ని మా పిన్ని అలాగే జోస్న ఏ రకంగా ఇంట్లో మాట్లాడతారో తెలీదు. ఒకవేళ వాళ్ళకి నిజం తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు పెద్ద గొడవే చేస్తారు. అందుకే నాకు భయంగా ఉంది, మళ్ళీ ఆ ఇంటికి ఇంటికి గొడవలు వస్తాయేమోనని. అత్తయ్య, ఆ విషయాన్ని గురించి మీరు మర్చిపోండి. సుమిత్ర అమ్మగారు కళ్ళు తెరిసేంతవరకే ఈ సమస్య. ఒక్కసారి కళ్ళు తెరిస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు అని చెప్పేసి దీప సుమిత్ర కాంచనకి చెప్తుంది. అత్తయ్య చెప్పింది నిజమే. నిజంగానే పారిజాతం గారికి కానీ జోస్నకి కానీ నిజం తెలిస్తే ఈ విషయం మనకెందుకు చెప్పలేదని వాళ్ళు చాలా పెద్ద గొడవ చేస్తారు. అవును, ఈ విషయంలో నేను పెద్ద సమస్యనే ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి దీప మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కాశీ అలాగే దాసు రోడ్డు మొత్తం మీద కూడా సుమిత్ర ఫోటోని చూపిస్తూ సుమిత్రని ఎక్కడైనా చూసారా అని అందరినీ అడుగుతూ వస్తూ ఉంటారు. అప్పుడే కార్తిక్ బండి మీద వెళ్తూ దాసుని అలాగే కాశీని చూస్తాడు. ఇక వాళ్ళిద్దరిని చూసిన కార్తిక్, ఇదేంటి దాస్ మావయ్య కాశీ ప్రతి చోట ఆగి ఎవరితో ఏంటంటో మాట్లాడుతున్నారు? వాళ్ళని చూస్తుంటే సుమిత్ర అత్త కోసం ఎతుకుతున్నట్టు అనిపిస్తున్నారే అని చెప్పేసి, కాశీ మావయ్య మీరేంటి ఇక్కడ అని అనగానే, బావా మాతో ఎందుకు నువ్వు చెప్పలేదు? పెద్దమ్మ కనిపించట్లేదంటే కదా, ఇందాకే మావయ్య గారు చెప్పారు, అందుకే నాన్న నేను పెద్దమ్మని వెతకడానికి వచ్చాం అని అనగానే ఇక దాసు, కార్తీక్ సుమిత్ర గురించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదా? సుమిత్ర ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో ఏంటో. దీనంతటికీ కారణం ఖచ్చితంగా జోష్న అయి ఉంటుంది. అవును, జోష్న ఈ పని చేసుంటుంది. అసలు జోష్న అని అంటూ ఉంటే ఇక పక్కన కాశీ, నాన్న అదేంటి మీరు అలా మాట్లాడుతున్నారు? జోష్నక్కకి పెద్దమ్మ అమ్మ, అలాంటప్పుడు పెద్దమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం జోష్న ఎలా అవుతుంది? మీరు జోష్న ఏదో పెద్దమ్మకి శత్రువు అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? ఒరే కార్తీక్, వీడికి జోష్న గురించి పూర్తిగా తెలీదు, అందుకే వీడిలా మాట్లాడుతున్నాడు. కాశీ, మావయ్య అనే దాంట్లో అర్థం ఉంది. జోష్న కావాలని ఇంట్లో గొడవలు సృష్టిస్తుంది కదా, ఆ గొడవల కారణంగా పెద్ద అత్త ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చని మావయ్య అభిప్రాయం. అలాగే మావయ్య, కాశీ ఇక మీరు అత్త కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఏంటో నువ్వు అంటుంది? అత్త కోసం వెతకపోవడం ఏంటి అని అనగానే, అది మావయ్య అది అని అంటూ ఉంటే, ఏంటి బావా మా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నావా? ఏ
ఆ నిజం మేము ఎక్కడ బయట పెడతామని నీకు భయంగా ఉందా అని అనగానే ఇక ఒక్కసారిగా కాశీ అలా అనేసరికి కార్తీక్ అదేంటి అలా అంటారేంటి? మా ఆత్మీయులు మీరే. మేము ఎవరినైనా నమ్ముతానంటే అది మొదటగా మిమ్మల్ని. అలాంటిది నేను మీ దగ్గర నుంచి ఎందుకు నిజాన్ని దాచిపెడతాను? చెప్తాను. సుమిత్ర అత్తకి దీపకి కనిపించింది. అలాగే అత్త తలకి గాయమైంది. ఇప్పుడు అత్త స్పృహలో లేదు. మా ఇంట్లోనే ఉన్నారు. అదేంటి బావా, పెద్దమ్మ కనిపించిందన్నప్పుడు పెదనాన్నతో అలాగే తాతయ్యతో ఈ విషయం చెప్పొచ్చు కదా. అక్కడ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు కదా. అవునరా కార్తీక్ అని దాసు అంటాడు. మావయ్య మీరు చెప్పింది నిజమే, కానీ అత్త దీపతో మాట తీసుకుందంట. నేను ఎక్కడున్న విషయం కానీ నన్ను అక్కడ ఇంటికి తీసుకెళ్తే తన ప్రాణాన్ని తీసుకుంటానని. అందుకే మేము ఈ నిజాన్ని వాళ్ళతో చెప్పట్లేదు. ఇక మీరు అత్త గురించి వెతకడం ఆపేయండి. అత్త స్పృహలోకి రాగానే ఇంట్లో వాళ్ళకి నేను జరిగిందంతా చెప్పి వాళ్ళ ముందు నిజం చెప్తాను. ముందు మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి ఇక కార్తీక్ అంటాడు. కాశీ అలాగే దాసు సరే కార్తీక్ మేము వెళ్తున్నాము అని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే జ్యోత్స్న ఇదంతా కూడా వినేస్తుంది. బావా, నాకు తెలియాల్సిన నిజాన్ని నువ్వే భలే ఒప్పుకున్నావు. నేను ఇప్పుడు అసలు కథ మొదలు పెడతాను. ఈసారి నేను వేసే ప్లాన్లో దీప అడ్డంగా ఇరుక్కుంటుంది. అవును, నువ్వు ఊహించలేని పని చేస్తాను బావా. వస్తున్నాను, బీ రెడీ అంటూ జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు. రాగానే ఇక దశరథ అలాగే శివనారాయణ, కార్తీక్ సుమిత్రని తీసుకొస్తానని చెప్పావు కదా, సుమిత్ర ఇంకా ఇంటికి రాలేదు. ఏంట్రా ఇక్కడికి వచ్చావేంటి? అలాగే సుమిత్ర గురించి ఏమైనా తెలిసిందా అని అనగానే ఇక అప్పుడే జ్యోత్స్న నిన్నే అడుగుతున్నారు బావా, చెప్పు. మా మమ్మీ గురించి నీకేం నిజం తెలిసిందో, మా మమ్మీ ఇప్పుడు ఎక్కడుందో చెప్పు బావా అని అనగానే ఇక కార్తీక్ అది అది అవును బావా, నువ్వు ఒక్కడవే వచ్చావేంటి? దీప నీతో పాటు రాలేదేంటి? నాకేదో డౌట్గా ఉంది. మా మమ్మీని దీప ఏదో చేసిందేమోనని. జ్యోత్స్న జ్యోత్స్న నీ నోటికి అడ్డే ఉండదా? ఈ పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావేంటి అని కార్తీక్ అలాగే దశరథ శివనారాయణ అంటారు. అది కాదు తాత, దీప ఇంట్లో పని మనిషిగా రావాలి కదా. ఎప్పుడు లేని దీప మమ్మీ కనిపించకపోయేసరికి ఇక్కడికి రాలేదు అంటే నాకేదో డౌట్గా ఉంది. అందుకే అలా మాట్లాడాను. ఈ ప్రపంచంలో మమ్మీ మీద కోపం కానీ పగ కానీ ఉంది దీపకి మాత్రమే కదా జ్యోత్స్న. అలాగే ఈ ప్రపంచంలో కోపం పగ ఉంది అత్తకి కాదు, దీపకి కాదు. దీపక్కి అత్త అంటే చాలా ఇష్టం. ఆ విషయం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. నువ్వేదో గొడవని పెద్ద చేయాలని చూడమాకు. నీ నోరే మంచిగా ఉంటే ఆ అత్తకి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. బావా, అంటే మమ్మీ ఎక్కడుందో నీకు తెలుసా? తెలీదు, కానీ ఒక్క మాట చెప్తాను, అత్త ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే అత్త ఈ ఇంటి నుంచి కోపంగా వెళ్ళింది తప్ప ఈ ఇంటి వాళ్ళతో ఉన్న బంధత్వాలను తెంచుకోవడానికి కాదు. కాబట్టి ఖచ్చితంగా అత్తకి కోపం తగ్గాక ఈ ఇంటికి వస్తుంది. తాత, మావయ్య, నా మాట వినండి, నా మాటని నమ్మండి. అత్త ఖచ్చితంగా తిరిగి వస్తుంది. నాకు తెలుసు బావా, మమ్మీ ఖచ్చితంగా తిరిగి వస్తుంది, కానీ ప్రాణాలతో కాదు. అవును అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇంకా పారిజాతం జ్యోత్స్న వెళ్ళిపోతూ ఉంటే, జ్యోత్స్న ఎక్కడికి వెళ్తున్నావు? చూడు, మా మమ్మీ కనిపించట్లేదని ఈ ఇంట్లో అందరూ ఎలా టెన్షన్ పడుతున్నారో నేను కూడా అలాగే టెన్షన్ పడుతున్నాను. అందుకే తాత వాళ్ళ వల్ల కాదు, బావ వల్ల కాదని అర్థమైపోయింది. నేనే ఒక పని చేయడానికి వెళ్తున్నాను. ఏంటి అని అంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తావేంటి? ఆ పని చేసావంటే మీ తాత మీ నాన్న నిన్ను చిత్తకొట్టుడు కొడతారు. ఇక నీ మొహం ఎవరితో చూపించుకోలేవు గ్రాని. వాళ్ళకి చెప్తే అలాంటి డెసిషన్ని తీసుకుంటారు. అందుకే వాళ్ళకి చెప్పకుండా నాకు తెలిసిన వాళ్ళతో నేను మమ్మీ గురించి ఎంక్వైరీ చేద్దామని వెళ్తున్నాను. అలాగే ఈ విషయం గురించి నువ్వు ఎవరైనా అడిగితే ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి, సరేనే? జాగ్రత్త అని అనగానే జ్యోత్స్న వెళ్తుంది. గ్రాని, ఇప్పుడు నీకు విషయం చెప్తే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి వాగి నిజం బయట పెడతావు. అందుకే నీకు కూడా చెప్పకుండా ఈరోజు నేను పెద్ద పనే చేయబోతున్నాను. అవును గ్రాని అని చెప్పేసి అనుకుంటుంది. ఇక పారిజాతం దీని వాళ్ళకని చూస్తూ ఉంటే సుమిత్ర కోసం వెళ్తున్నట్టు అనిపించట్లేదు. ఇంకేదో ఇది చేయడానికే వెళ్తుంది. ఏం చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే కార్లో బయలుదేరుతుంది. ఇంతలోకి అప్పుడే కాంచన అలాగే అనసూయ, దీపా, వదిన కనిపించకపోయేసరికి నేను వెంకటేశ్వర స్వామి గుళ్ళో 7 ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను. అందుకే గుడికి వెళ్తున్నాం. అత్తయ్య మీరా? మీ బదులు నేను చేస్తాను. లేదులేవే, చెల్లమ్మ బదులు నేను చేస్తాను. అవును, అందుకే ఇద్దరం గుడికి వెళ్తున్నాము. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను చూసుకుంటానే, మీరు వెళ్ళండి అత్తయ్య అని అనగానే
ఇక కాంచన అలాగే అనసూయ ఇద్దరు కూడా గుడికి బయలుదేరుతారు. ఇంతలోకి జ్యోష్ణ అక్కడికి వస్తుంది. ఇక కాంచన అలాగే అనసూయ గుడికి వెళ్ళడం చూస్తుంది. అత్త, నాకు భలే దొరికావు నువ్వు. అలాగే అనసూయ గారు, ఈ ఇంట్లో ఉండకుండా ఏదైనా చేద్దామనుకున్నాను. నా చేతికి మట్టలు అంటకుండా మీ ఇద్దరే భలే వెళ్తున్నారే, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఇక ఇంతలోకి దీప బెడ్రూమ్లోకి వస్తుంది. బెడ్ మీద పడుకున్న సుమిత్రని చూస్తుంది. ఇక సుమిత్ర కాళ్ళ నొక్కుతూ, అమ్మా, నువ్వు మహారాణిలా ఉండాలి. నీకు ఇలాంటి పరిస్థితి రావడం చూసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అని చెప్పేసి దీప ఏడుస్తూ సుమిత్రని చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జ్యోత్స్న వస్తుంది. ఇక జ్యోత్స్న కిటికీలోంచి చూస్తూ, ఈ దీప ఏంటి మమ్మీని అమ్మ అని పిలుస్తుంది? దీప వాళ్ళకని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక దీప, అమ్మా, బావా నేను ఎప్పటికైనా ఈ నిజం నీ ముందు బయట పెట్టాలని, ఎప్పటికైనా నేను ప్రేమగా నేను అమ్మ అని పిలవాలని, నువ్వు నన్ను కూతురుగా దగ్గరికి తీసుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా? ఎందుకమ్మా నా ప్రాణాన్ని కాపాడడానికి నీ ప్రాణాన్ని అడ్డుపెట్టావు అని చెప్పేసి అంటుంది. ఇక జ్యోత్స్న, అంటే బయట ఏదో జరిగింది. మమ్మీ దీపని సేవ్ చేయడం కోసం తలకి గాయం అయ్యేలా చేసుకుందన్నమాట. కానీ మమ్మీని ఇంటికి తీసుకురాకపోవడానికి కారణం ఏముంటుంది అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక దీప, అమ్మ, నిన్ను ఇంటికి తీసుకెళ్లాలంటే నువ్వు ఒట్టు వేసుకున్నావు. నిన్ను తీసుకెళ్ళని పరిస్థితిని తీసుకొచ్చావు. నువ్వు ఎప్పుడైతే స్పృహలోకి వస్తావో అప్పుడే నీ గురించి అక్కడ నేను నిజం చెప్పాలి. త్వరగా స్పృహలోకి రా అమ్మా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఇక దీప ఒకసారిగా ఏడుస్తూ, అమ్మా, చిన్నప్పుడే నేను నా తల్లిని పోగొట్టుకున్నాను. నాకు ఎవరూ లేరు అనుకున్నాను. కానీ నా కన్న తల్లి తండ్రి ఉన్నారని నాకు బావ తెలిసేలా చేశాడు. వాళ్ళకి దగ్గరయ్యే లోపల ఇన్ని సమస్యలు మొదలయ్యాయి. ఇప్పుడు నిన్ను ఇలాంటి పరిస్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదు. త్వరగా కళ్ళు తెరవమ్మా అని అంటూ ఉంటే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏంటి దీప ఇలా మాట్లాడుతుంది? అంటే దీపకి సుమిత్ర దశరథలే వాళ్ళ కన్న తల్లిదండ్రులని తెలిసిపోయిందా? దీప వాళ్ళకని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక దీప ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళగానే జ్యోత్స్న, దీప, నా అనుమానమే నిజమైందన్నమాట. మమ్మీ డాడీ నీ తల్లిదండ్రులన్న విషయం నీకు తెలిసిపోయింది. కానీ నీతో నిజం ఎవరు చెప్పుంటారు? ఖచ్చితంగా ఆ దాసు కొడుకే చెప్పుంటాడు. అవును, నన్ను మోసం చేసి దీపతో నిజం చెప్తావా? కానీ దీపేంటి నిజం తెలిసాక కూడా ఇంత సైలెంట్గా ఉంది? అంటే దీప బావ కలిసి ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారు. బావా, దీప, జీవితంలో మీ ఇద్దరు ఈ నిజాన్ని బయట పెట్టలేకుండా చేస్తాను. అవును దీప, నిన్ను ఈరోజు కటకటాల వెనక్కి పంపిస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక జ్యోత్స్న అయితే అప్పుడే ఎవరికో సైగ చేస్తుంది. ఇక అతను బయటికి లోపలికి వెళ్తాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మేడం అని పిలుస్తూ ఉంటే దీప అప్పుడే బయటికి వస్తుంది. రాగానే జ్యోత్స్న వెనక గుమ్మంలోంచి ఇంట్లోకి వెళ్తుంది. ఇక ఆ వ్యక్తి దీపని, నమస్తే మేడం, మేము జనాభా లెక్కల కోసం వచ్చాము. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ వయసు, వాళ్ళు ఏమేమి పనులు చేస్తారో ఆ వివరాలు మాకు చెప్పాలి. అవునా, ఎందుకండి? ఇవి జనాభా లెక్కలు మేడం. జనాలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటున్నాం. అలాగే పేదవాళ్ళకి ఇల్లు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తాం. అలాగే ఫ్రీగా వాళ్ళకి పిల్లలుంటే ఫీజులు కూడా లేకుండా చదువుకోవచ్చు. ఇలా అన్ని వివరాలు తెలుసుకోవడానికి వచ్చాం అని అనగానే దీప, మాకు అవన్నీ అవసరం లేదండి అని అంటుంది. మేడం, అవసరం ఉన్నా లేకపోయినా జనాభా లెక్కల కోసమైనా మీరు మీ డీటెయిల్స్ ఇవ్వాలి, చెప్పండి మేడం అని అనగానే దీప ఇంకా ఒక్కొక్క డీటెయిల్స్ చెప్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే జ్యోత్స్న మెల్లగా రూమ్లోకి వెళ్తుంది. మమ్మీ, నువ్వు ఈ ఇంటికి దూరం అయ్యి జీవితాంతం శాశ్వతంగా మా జీవితంలో లేకుండా వెళ్ళిపోదాం అనుకున్నావు. కానీ నీ కూతురు నిన్ను కాపాడింది. నీ కూతురు కోసం నువ్వు తలకి దెబ్బ తగిలించుకున్నావు. తెలియకుండానే మీ రక్త సంబంధం మిమ్మల్ని ఇద్దరిని ఒకరికి ప్రాణాలను ఒకరిని కాపాడుకునేలా చేస్తుంది. కానీ ఇది బయటపడితే నా స్థానానికే ముప్పొస్తుంది. అందుకే మమ్మీ, ఈరోజు నీ కథ ముగించడానికే వచ్చాను. సారీ మమ్మీ, నాకు పర్సనల్గా నీ మీద ఎటువంటి కోపం లేదు. ఎందుకంటే ఈ ఈ ఈ ప్రపంచంలో అందరికంటే నా మీద ఎక్కువ ప్రేమ చూపించింది నువ్వు. నేనేం చెప్పినా గుడ్డిగా నమ్మావు. నేనెన్ని చెప్పినా వాటిని ఆలోచించకుండా చేశావు. నా వల్ల డాడీని ముందు నువ్వు దోషిగా నిలబడ్డావు. అంతెందుకు, అందరి ముందు తప్పుని నేను ఎత్తి మీద వేసుకున్నావు. ఎన్నిసార్లు నాకు సేవ్ చేసుకుంటా వచ్చావు. కానీ ఈరోజు నువ్వు నా చేతిలోనే చావబోతున్నావు. పాపం, ఇదంతా తెలియని దీప నువ్వు స్పృహలోకి రావాలి. తనే నీ కూతురు అన్న నిజాన్ని
నీ ముందు చెప్పాలని, నువ్వు దీపని కూతురులాగా యాక్సెప్ట్ చేయాలని చాలా వెయిట్ చేస్తుంది. బావ దీప ఈ పక్క ప్లాన్తో మన ఇంటికి వచ్చారని నాకిందాకే తెలిసింది. కానీ వాళ్ళు ఊహించిన విషయం ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండవు, నువ్వు చేస్తావు అని చెప్పేసి జోష్న ఇక అక్కడే ఉన్న పిల్లోని తీసుకొని స్పృహ లేని సుమిత్ర తలపైన పెట్టి ఇక సుమిత్రకి ఊపిరాడకుండా చేస్తుంది. ఇక సుమిత్ర కాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ ఉంటాయి. ఇంతలోకి జోష్న, మమ్మీ సారీ, నువ్వు చచ్చితేనే దీప జైలుకి వెళ్తుంది. బావా దీప నేను ఇంట్లో పెట్టుకుని అబద్ధం చెప్పినందుకు దీప మమ్మీని చంపిందని నేను అందరినీ నమ్మేలా చేస్తాను. ఒకే ఒక్క ప్రాబ్లం, అన్నీ క్లియర్ అని చెప్పేసి జోష్న, చావు మమ్మీ చావు అని చెప్పేసి జోష్న ఇక సుమిత్రని దిండు పట్టుకొని అదిమేస్తూ చంపబోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి దీప అలాగే దాసు వస్తారు. ఇక దీప జోష్న చంప పగలు కొడుతుంది. జోష్న అలాగే షాక్ అయిపోయి గజగజ వణికిపోతుంది. దీప అని వెనకాలే ఇక దీప, అమ్మా అమ్మ నీకేం కాలేదు కదా అని సుమిత్రని చూస్తుంది. అయితే సుమిత్రకి ఏమీ కాదు. ఇక సుమిత్ర స్పృహలో లేకుండా అలాగే పడుకుంటూ ఉంటుంది. దాంతో దీప జోష్నని ఎరగదీసేస్తుంది. టపా టపామంటూ జోష్న చంపలు పగలేలా కొడుతూ ఉంటుంది. అది చూసిన జోష్న వణికిపోతూ, దీప దయచేసి నన్ను క్షమించు, నన్ను కొట్టదు దీప, నీ కాలు పట్టుకుంటాను దీప, నేను చేసింది తప్పే, సారీ దీప అని వెనకాలే, ఏయ్ ఈరోజు నిన్ను వదిలిపెట్టేదే లేదు, ఈరోజు నీ ప్రాణాలు తీసే వరకు నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి ఇక జోష్నని దీప చిత్త కొట్టేస్తూ ఉంటుంది. నాన్న నువ్వేనా నన్ను కాపాడు, దీప నన్ను చంపేస్తుంది నాన్న, దీప కోపం ఆవేశం చూస్తుంటే దీప నన్ను చంపేసేలాగే అనిపిస్తుంది, ప్లీజ్ నాన్న నువ్వేనా నన్ను కాపాడు నాన్న, ప్లీజ్ నాన్న అని వెనకాలే దీప, ఈరోజు ఆ పై నుంచి దేవుడు కూడా నిన్ను నా నుంచి కాపాడలేడే, నువ్వు ఈరోజు నా చేతిలో చచ్చావే అని చెప్పేసి ఇక బాగా కొడుతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే కార్తీక్, దీప ఏమైంది, ఎందుకు జోష్నని కొడుతున్నావు? బావా ఇదేం చేసిందో తెలుసా? అమ్మని చంపాలని చూసింది బావా. సమయానికి నేను బాబాయ్ లోపలికి రావడం మంచిదైంది, లేకపోతే జోష్న అమ్మని చంపేసి ఉండేది. ఏం పాపం చేసిందనే మమ్మ, నువ్వు తన కన్న కూతురు కాదని తెలిసాక కూడా కాకపోయినా నిన్ను తన కంటికి రెప్పలా చూసుకుంది, నీ మీదే ప్రాణాలు పెట్టుకుని ఉంది, నువ్వు చేసిన తప్పులన్నీ తన మీద వేసుకుంది. ఈరోజు నీ వల్ల ఇంటికి దూరమైంది. అలాంటి మా అమ్మని ఎలా చంపాలనుకున్నావే, ఎలా చంపాలనుకున్నావు అని అనగానే ఇక ఒక్కసారిగా కార్తీక్, జోష్న ఛీ ఇంతకు దిగజారావా అని అంటూ ఉంటాడు. ఇక దాసు, చూడు జోష్న, ఇక నిన్ను పైన భగవంతుడు కూడా మాట్లాడనే అర్థమైపోయింది. నీ తప్పులకి శిక్ష నీ చావే. అవును, కానీ దీప చేతికి మట్టంటి కూడా నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడే శివనారాయణ గారి ముందు, దశరథ అన్నయ్య ముందు నిజాన్ని బయట పెట్టేస్తాను. ఈ ఇంటి వారసురాలు నువ్వు కాదు అన్న నిజాన్ని బయట పెడతాను అని వెనకాలనే ఇక ఒక్కసారిగా జోష్న, నాన్నా ఇదంతటికీ కారణం నువ్వే. అవును, దీపే ఇంటి వారసురాలని నువ్వు దీపకు చెప్పకపోయి ఉండుంటే ఈరోజు నేను మమ్మీ ప్రాణాలను తీసేదాన్నే కాదు, ఈరోజు నేను మమ్మీని చంపాలనుకుందానికి కారణమే నువ్వు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, దీప అలాగే దాసు షాక్ అయిపోతారు. దీప మాటలని విన్నాను, మా మమ్మీని దీప వాళ్ళ అమ్మ అని దీపకి తెలిసిపోయింది, బావకు కూడా ఆ విషయం తెలుసు. అందుకే బావ దీప మా ఇంటికి వచ్చి మా ఇంట్లో పని వాళ్ళుగా ఉంది. ఈ నిజం తెలిసిన మమ్మీ బ్రతకూడదు. అవును, మమ్మీ చేస్తేనే అప్పుడు నింద దీప మీద పడుతుంది, దీప శాశ్వతంగా జైలుకు వెళ్తుంది. అందుకే మమ్మీని చంపాలనుకున్నాను. అలాగే ఇంకొక విషయం చెప్పనా, డాడీని గన్తో షూట్ చేయించిందే నేను. ఎందుకంటే డాడీని దీప చంపాలనుకుందని తెలిస్తే దీపకి శిక్ష పడుతుందని. కానీ ఆ రోజు డాడీ తప్పించుకున్నాడు, ఇప్పుడు కూడా దీప వల్ల మమ్మీ తప్పించుకుంది. చూడండి, ఈ నిజం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు. నేను దశరథ సుమిత్ర కూతురుగానే ఉండాలి, లేకపోతే నేను అనుకున్నది చేయడం కోసం ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. తాత, డాడీ, మమ్మీ మాత్రం దీప తన కూతురు ఆ ఇంటి వారసులంటే నమ్మరు, నమ్మకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి జోష్న ఇక ఒక కత్తి తీస్తుంది. ఇప్పుడే నేను ఈ కత్తితో పొడుచుకుంటాను. దీప మమ్మీని ఇంట్లో పెట్టుకుంది, అడ్డుగా వెళ్తే నన్ను కత్తితో పొడిచిందని అందరినీ నమ్మేలా చేస్తాను. స్పృహలోకి వచ్చిన మా అమ్మ కూడా అదే నిజం అనుకుంటుంది అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటే అప్పుడే దశరథ అలాగే శివనారాయణ పారిజాతం అక్కడికి వస్తారు. ఇక దశరథ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా జోష్న చేతిలోని కత్తి కింద పడేసి, డాడీ, తాత, గ్రాని, పాపిస్తుందా నోరు ముయ్యవే, నువ్వు చేసే పాపాలు ఇంతకి తెగించావని నేను అస్సలు అనుకోలేదే, నువ్వు ఇలాంటి దానివని
అస్సలు ఊహించలేకపోతున్నాను అని వెనకాలనే ఇక కార్తీక్, జోష్న నాకు తెలుసు నువ్వు ఎప్పుడైతే దీప మీద డౌట్ వచ్చేలా మాట్లాడావో, ఎప్పుడైతే నువ్వు నేను ఇంటికి రాగానే ముఖ్యమైన పనుందని బయలుదేరావో అప్పుడే నాకు అనుమానం వచ్చింది నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావని. అలాగే నేను దాసమావయ్య కాశీతో అత్త మా ఇంట్లోనే ఉందనే విషయం చెప్పినప్పుడు నువ్వు అక్కడే ఉండి విన్నావని కార్ విండోలోంచి నేను చూశాను. అప్పుడే నాకు అర్థమైంది నువ్వేదో ఒకటి చేస్తావని. అది ఊహించే నేను మావయ్యని ఇక్కడికి వెళ్ళమని చెప్పాను. అలాగే మావయ్యని, తాతని, గ్రానీని, పారుని ఇక్కడికి తీసుకొచ్చింది కూడా నీ నిజస్వరూపం అందరికీ తెలియాలని అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న భయపడిపోతూ ఉంటుంది. తాత, డాడీ, మీ అందరికీ ఇప్పుడు నిజం తెలిసింది. కానీ మమ్మీకి ఈ విషయం తెలీదు. మమ్మీకి ఒకవేళ దీపే తన కూతురని చెప్పినా మమ్మీ నమ్మదు. ఎందుకంటే దీప చేసింది అలాంటి తప్పులు. కాబట్టి మీరు మమ్మీని ఎలా నమ్మిస్తారు? మమ్మీ తలకి గాయం కూడా అయింది. ఇప్పుడు మీరు ఏదైనా చెప్తే మమ్మీ ప్రాణాలకే ప్రమాదం అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర కళ్ళు తెరుస్తుంది. నేనంతా విన్నాను జోస్నా. నువ్వు నన్ను చంపాలనుకోవడం, దీపని నిన్ను కొట్టడం, నీ నోటితో నువ్వు అన్ని నిజాల్ని ఒప్పుకోవడం అంతా నేను విన్నాను అని వెనకాలనే జోష్న కూడా షాక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అన్ని నిజాలు బయటపడ్డాయి. మరి కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే